ఈ నెల 6వ తేదీ మనకు ఒక రిపోర్టు రావడం జరిగింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి సాయినగర్లో ఉన్న వెంకటముని రెడ్డి అనే వారి ఇంట్లో సుమారు గోల్డ్ ఆర్నమెంట్స్ 140 గ్రాములు విలువ చేసేటివి అన్నీ దొంగతనం జరిగినట్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనము విచారణ చేపట్టడం జరిగింది. కేసు నమోదు చేసేసి ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని దీన్ని ఖచ్చితంగా డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఎస్పీ గారు సుబ్బరాయుడు సార్ గారు, తర్వాత డిఎస్పీ బేదపూడి ప్రసాద్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద వర్కౌట్ చేస్తే విచారణలో ఆ కింద ఉన్నటువంటి టెనెంట్ తనూజ, ఈ అమ్మాయి పేరు వచ్చి సంజన, వీళ్ళు వచ్చేసి బంగారుపేటకు చెందిన అమ్మాయి, వీకోటకు చెందినటువంటి శివ అనే అతన్ని వివాహం చేసుకునింది. ఇక్కడ టెనెంట్గా ఉన్నారు, అంటే అద్దెకు తీసుకుని ఉన్నారు. ఆ ఇంట్లో ఓనర్ లేనప్పుడు లాక్ కీస్ వచ్చి పక్కన పెట్టిపోతుంటారు. ఈమె వచ్చేసి ఆమెను అక్క ఎక్కడికి పోతున్నావు, ఎంత టైం వేస్తుంటే ఒక 2-3 గంటలు లేట్ అవుతుంది అని చెప్తే టక్కున ఆ టైంలో పోయేసి కీస్ ఓపెన్ చేసేసి బీరువా తాళాలు ఓపెన్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగతనం చేయడం జరుగుతుంది. ఇది పోయిన నెల 9వ తేదీ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. తీరా 6వ తేదీ పెళ్ళికి పోవాలని ఫిర్యాదుదారులు వెంకటముని రెడ్డి భార్య మౌనిక అనే ఆమె గోల్డ్ నగలు చూసుకుంటే నగలు కనపడలేదు. వెంటనే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ రోజు ముందు రోజు నుండి ఎవరైతే ఈ సంజన ఉన్నారో ఈమె వచ్చేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని. ఈరోజు భర్తతో పాటు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేస్తే విచారణలో ఆమె నేరం ఒప్పుకోవడం జరిగింది. కొంత భాగము వీకోటలో అమ్మేసింది. వీకోటలో 1,40,000 రూపాయలు ఒక వ్యక్తి నుండి, అంటే పాన్ బ్రోకర్ షాపు ఓనర్ నుండి మనకు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ప్లేస్లో అమ్మినటువంటి, అంటే కుదవపెట్టింది, ప్రింట్ చేసిన ఆర్నమెంట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. మొత్తము 140 గ్రాములు రికవర్ చేయడం జరిగింది. 16 లక్షల ప్రాపర్టీ ఎంటైర్ ఇది కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం.